కాసేపట్లో టీ కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. అభ్యర్థులు ఇన్ఛార్జీలతో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ కానున్నారు. ఎన్నికల ప్రచారం, సభలు, వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ కు కేసీ వేణుగోపాల్ రానున్నారు. పార్టీ నేతలు, అభ్యర్థులతో కలిసి కేసీ వేణుగోపాల్ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ సమావేశానికి హాజరు కానున్నారు. కాసేపట్లో టీ కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. అభ్యర్థులు, ఇన్ఛార్జీలతో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ కానున్నారు. ఎన్నికల ప్రచారం, సభలు, వ్యూహాలపై చర్చించనున్నారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ కు కేసీ వేణుగోపాల్ రానున్నారు. పార్టీ నేతలు, అభ్యర్థులతో కేసీ వేణుగోపాల్ సమావేశం అవుతారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రాబోతున్నారు. ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం అవుతారు. ఇది ఒక కీలక సమావేశంగా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై కావచ్చు, క్షేత్రస్థాయిలో ప్రచారం, అదేవిధంగా సభలు, సమావేశాలకు సంబంధించి నేతలతో ఆయన చర్చించబోతున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇప్పటి వరకు ప్రకటించినటువంటి 14 లోక్సభ స్థానాల అభ్యర్థులు, ఇన్ఛార్జీలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. మిగిలిన 3 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 స్థానాల్లో ఇప్పటి వరకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. ఆ అంశంపై కూడా ఇటు సీఎం, డిప్యూటీ సీఎంతో కేసీ వేణుగోపాల్ చర్చించబోతున్నారు. ఖమ్మం టికెట్ పై ఇంకా ఉత్కంఠ నెలకొని ఉంది. అక్కడ ఎవరికి టికెట్ ఇస్తారు అనేది పార్టీలో కావచ్చు, ఖమ్మంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చ నడుస్తుంది. ఆ టికెట్ ని ఇద్దరు బలమైన నేతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం సతీమణి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, వీళ్ళిద్దరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఆ టికెట్ ఎవరికి ఇస్తారు అన్న దాని గురించి ఇంకా ఒక రకమైనటువంటి ఉత్కంఠ అయితే ఉంది. అందరితో మాట్లాడి ఆ టికెట్ ని కూడా ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎందుకనంటే ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో మెజారిటీ స్థానాలు సాధించి దిశగా ఆ పార్టీ ప్రయత్నాలు అయితే చేసింది. ఖమ్మంలో ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పేసి ఆ పార్టీ ఉవ్విల్లుతుంది. గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చూసింది. ఇప్పుడు అక్కడి నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. ఆ స్థానాన్ని ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చూస్తుంది. కాబట్టి అక్కడి నుంచి ఎవరికి ఇవ్వాలి అనేది ఒక ప్రధానాంశంగా మారింది. నేతలందరితో మాట్లాడిన తర్వాత ఆ స్థానంలో అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఖమ్మం, కరీంనగర్ ఈ 2 స్థానాలకు సంబంధించి ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఖమ్మం ఒకవేళ ప్రసాద్ రెడ్డి టికెట్ ఇస్తే మాత్రం ఇక్కడ మరో రెడ్డి సమాజ వర్గాన్ని కాకుండా మరో అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ క్రమంలో ఒకదానికొకటి ముడిపడిన అంశాలు కాబట్టి నేతలతో మాట్లాడిన తర్వాత టికెట్ ఫైనల్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ సంబంధించి కూడా ఇప్పటికీ 2-3 పేర్లు ప్రధానంగా ఉన్నాయి. వాటన్నిటిని చర్చించి హైకమాండ్ ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఇక ప్రచార అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకి వివరించడం, ఖచ్చితంగా తాము హామీ ఇస్తే మాత్రం గ్యారంటీగా అమలు చేస్తామనేది ప్రజలకు భరోసా కల్పించే విధంగా ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక గత ఎన్నికల మాదిరిగానే భారీ బహిరంగ సభలు కాకుండా బస్సు యాత్ర కానీ, లేకపోతే రోడ్ షోలు, సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఆ మేరకు ఏ ప్రాంతాలలో సమావేశాలు ఏర్పాటు చేయాలి, ముఖ్య నేతలు ఎక్కడ హాజరవుతారు అనే అంశాలన్నింటినీ కూడా ఈ రోజు ఆయన కులంకుశంగా నేతలతో చర్చించి ఇటు అభ్యర్థులకు కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. సౌజన్య. రైట్, థాంక్యూ సునీల్.